వీళ్ళని వ్యభిచార కూపంలోకి దించబడ్డ వాళ్ళు. తప్పు చేస్తుంది అంటారు కానీ ఆడపిల్లలకి ఇంట్లో ఫ్రీడమ్ లేక ఇంట్లో వాళ్ళు చూసుకోలేక చాలా ఘోరం మేడం. వీళ్ళు నా చుట్టూ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరి గురించి మీకు చెప్పాలి, ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి వీళ్ళ గురించి అని చెప్పి వీళ్ళ కథల్ని మీకు చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. కన్న తండ్రి ఒక కళ్ళు బాటిల్ కోసము అత్యాచారం చేసినటువంటి సంఘటన నా మైండ్లో నుంచి అసలు ఇప్పటికి కూడా పోదు. కూతురు మీద సొంత కూతురు మీద. ఏం చదువుకున్నారు? ఎంఏ ఏంటి? ఎకనామిక్స్. ఎంఏ ఎకనామిక్స్. ఎవరన్నా మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నారా మీ ఇంట్లో వాళ్ళు? ఎవరు రావట్లేదు. నా శవం కూడా దొరకద్దమ్మ వాళ్ళకు. నిజంగా నాకు అంత మనసుకు బాధ అనిపిస్తుంది. డబ్బులు సరిపోక నా పిల్లల్ని చదివించుకోవడానికి అవి కట్టుకోవడానికి సరిపోక దాంట్లోకి డబ్బులు ఎక్కువ వస్తుందని చెప్పేసరికి ఆశపడ్డా. ప్రతి యువతి వెనక ఒక కథ ఉంటుంది, ఉంది కూడా. మీ అమ్మ నాన్నకి ఏమైనా చెప్తావా? మా అమ్మ నాన్నకేమో మా అమ్మ నాన్న ఎవరు, మా అమ్మ నాన్న పేరు తెలియదు, ఊరేనో తెలవదు. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ప్రస్తుతం నేను హైదరాబాద్ గోల్కొండకి దగ్గరలో ఉండే హైదర్ షా కోట అనే గ్రామంలో ఉండే కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ లో ఉన్నాను. ఈరోజు ఫిబ్రవరి 22 కస్తూర్బా గాంధీ వర్ధంతి. 1944లో కస్తూర్బా గాంధీ ఇదే రోజు చనిపోతే 1945లో దేశవ్యాప్తంగా 23 కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్లని మహాత్మా గాంధీ ప్రారంభించారు. 75 ఏళ్ళు పూర్తయింది ఈ ట్రస్ట్ ప్రారంభమయ్యి. 1949లో ఈ ట్రస్ట్ ని వల్లభాయ్ పటేల్ ప్రారంభించారు. దుర్గాబాయ్ దేశ్ముఖ్ మొట్టమొదటి ప్రతినిధిగా ఇక్కడ పనిచేశారు. అసలు ఎందుకు ఈ కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్లు ప్రారంభమయ్యాయి? 75 ఏళ్ల తర్వాత ఈ ట్రస్ట్లు ఏ మార్పు తీసుకొని వచ్చాయి? ఈ 75 ఏళ్లలో ఇక్కడికి ఎలాంటి వాళ్ళు వచ్చి చేరుతున్నారు అనేది తెలుసుకుంటే మనకు చాలా బాధగా అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఇవి రన్ చేస్తున్న పద్ధతి ఎట్లా ఉంది? హైదర్ షా కోట్లో ఉన్న ఈ కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకులతో ఒకసారి మనం మాట్లాడదాము, చాలా విషయాలు తెలుసుకుందాం. నాతో పాటు రండి. మేడం, ఒకసారి చెప్పండి, కస్తూర్బా గాంధీ పేరు మీద స్టార్ట్ అయిన ఈ ట్రస్ట్లు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? సంస్థ మొదలయ్యింది స్వాతంత్రానికి ముందు. అప్పుడు మనకి మహిళల యొక్క స్థితిగతులని అనుసరించి మహాత్మా గాంధీ గారు సాధికారత, మహిళలకి విద్య, వైద్యము ఈ రెండు అందుబాటులో ఉండాలి, వీటితో పాటు వృత్తి నైపుణ్యాలు కూడా అందుబాటులో ఉండాలి అని ఒక 5-6 లక్ష్యాలను రాశారు. ఆ లక్ష్యాలు ఇప్పటికీ స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా మన ముందు సజీవంగానే ఉన్నాయి అని మనం ఒప్పుకోవాలి. అంటే లక్ష్యాలు సాధించకుండా ఇంకా సాధించాల్సినట్టే ఉన్నాయి. మనకు అందరికీ తెలిసిన విషయమే ఇది. దీనికి మళ్ళీ నేను మీకేమి రిపోర్ట్లు చూపించక్కర్లేదు. అప్పుడున్నటువంటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రం కానీ మహిళల మీద జరుగుతున్నటువంటి హింసలలో, అది అత్యాచారం కావచ్చు, గృహహింస కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, హింసలలో అప్పట్లో నెంబర్ 3లో ఉన్నాం, పైనుంచి 3వ పొజిషన్. ఇప్పుడు కూడా ఇంచుమించుగా 3-4లో వేరియేట్ అవుతున్నాయి. ఏం పెద్ద మార్పు లేదు. అంటే ఆ హింస జరగటం వల్ల ఏమవుతోందంటే మహిళలు రోడ్ల మీదకి వచ్చేయటం ఎక్కువైంది. అలా రోడ్డు మీదకి వచ్చేసిన మహిళలకి ఒక వసతి ఉంటే బాగుంటుంది అని అప్పట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 2005లో ఒక స్కీమ్ తీశారు. అది స్వాధార్ గృహ. 2002 నుంచి నేను ఈ సంస్థతో అసోసియేట్ అయ్యి ఉన్నాను. ఇవాళ మనం 2024 అంటే 22 సంవత్సరాల నా ప్రయాణంలో నేను చూసిన ద వర్స్ట్, అంటే ఇది ఇలా కూడా ఉంటారా అనిపించేటువంటి క్రైమ్ అనాలా, దాన్ని ఏమనాలో కూడా దాన్ని నేను పదాన్ని చెప్పలేను. కానీ కన్న తండ్రి ఒక కళ్ళు బాటిల్ కోసము అత్యాచారం చేసినటువంటి సంఘటన నా మైండ్లో నుంచి అసలు ఇప్పటికి కూడా పోదు. సొంత కూతురి మీద ఒక కళ్ళు సీసా కోసం. ఇది ఇట్ హ్యాపెండ్ ఇన్ 2008 ఐ థింక్ 2008-9 క్రమంలో జరిగింది. అంటే ప్రేమించడం, ప్రేమ రూపంతో మోసాలు, ఇవన్నీ మనం అప్పటిదాకా విన్నాం కానీ అది అసలు నా మనసుని, నన్ను చాలా షేక్ చేసింది. సో ఇలాంటి ఈ పిల్లలని మనం ఆ ట్రామాలోంచి బయటికి తీసుకురావాలి అని అంటే ఇక్కడికి వచ్చే పిల్లలందరి వెనక దారుణమైన ఇట్లాంటి కథలు ఉంటాయి. సమాజంలో జరిగేటువంటి నేరపూరితమైనటువంటి సమాజం ఏదైతే ఉందో వాళ్ళు చేసినటువంటి అత్యాచారాలు
లేకపోతే ఇంట్లో జరుగుతున్న హింస రిపీటెడ్గా వాళ్ళని ఇమోషనల్గా ఇంబ్యాలెన్స్ చేయటము, దానివల్ల వాళ్ళు ఒక షాక్లో ఉంటారు. దట్ ఈస్ షాక్ సిండ్రోమ్. వీళ్ళంతా మానసికంగా రోగులయ్యారు. రోగం అది మానసిక రోగులు. అలాంటి వాళ్ళు ఇప్పుడు మీరు చూపిస్తాను నేను 47 మంది ఉన్నారు ఇక్కడ. చూస్తున్నది ఇది డైనింగ్ హాల్ అండి. ఇది అందరికి అంటే మొత్తం స్వధార్ వాళ్ళు కానీ ఉజ్వల వాళ్ళు కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఒక్కడికి అక్కడ సర్వ్ చేస్తాము. ఈ మెంటల్లీ అన్సౌండ్ లో కూడా రికవర్ అయిన వాళ్ళంతా ఇక్కడికే వచ్చి తింటారు. రికవర్ లేదు ఇంకా టాబ్లెట్స్ మీద ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళ దగ్గరికి సర్వ్ చేస్తారు. వీళ్ళు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. ఈ మొత్తం ఈ డైనింగ్ హాల్, ఈ కిచెన్ వెనకాల ఉన్నటువంటి 2 డార్మెటరీస్ ఇవన్నీ కూడా జపాన్ ఎంబసీ వాళ్ళు కట్టించింది. ఏం పేరు? వందన. ఎప్పుడు వచ్చావు వందన ఇక్కడికి? 11 months అవుతుంది. ఎవరు తీసుకొచ్చారు? బయట రోడ్డు మీద ఉన్నప్పుడు పోలీసులు జగ్గుకుంటారా తీసుకొని వచ్చిండ్రు ఎరగడకి. అక్కడ నుంచి ఇక్కడికి మేడం. ఎట్లుంది ఇప్పుడు ఇక్కడ? బాగుంది. ఇక్కడ ఇంట్లో ఉన్నట్టే. అవునా? ఇంటి వాళ్ళు గుర్తురారా ఇప్పుడు? లేరు, మాకే ఉన్నారు ఇక్కడ అందరు. అమ్మ నాన్న ఇట్లా అందరూ మంచిగా చూసుకుంటారు. ఎందుకు ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది? నాకు పేరెంట్స్ లేరు మేడం. మా హస్బెండ్ వాళ్ళు కొన్ని గొడవలు వచ్చింది, బాబు తీసుకొని వస్తుంది. ఇక్కడ ఏంటంటే మాకు అన్ని బాగున్నాయి, సార్ వాళ్ళు బాగా చూస్తున్నారు, ఇంకెక్కడే ఉన్నాను. మరి ఫ్యూచర్ ప్లాన్ ఏంటి మరి మీకు? ప్లానింగ్ ఏం లేదు మేడం, బాబుని కూడా ఇక్కడే చదివిస్తే కానీ ఇక్కడ ఎక్కువ రోజులు ఉండనివ్వరు కదమ్మా, మరి ఎట్లా? వెళ్తాం మేడం. ఇంటికి వెళ్ళినప్పుడు మేము వేరే రూమ్ తీసుకొని ఏమో పనికి వెళ్తాం, వెళ్ళి బాబుని చదివిస్తాం. మీ పేరు? మీదే ఊరుమా సుజాత? తెలీదా? మీ అమ్మ పేరేంటి? అమ్మ పేరు కూడా ఏంటో చెప్పనా. మీ నాన్న పేరు? మా నాన్న పేరు కూడా ఏంటో చెప్పనా. మీ అమ్మ నాన్నకి ఏమైనా చెప్తావా? మా అమ్మ నాన్నకేమో మా అమ్మ నాన్న ఎవరు, మా అమ్మ నాన్న పేరు తెలియదు, ఊరేనో తెలియదు. నేను చెప్పలేదు, నేను చెప్పట్లేదు. కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్లు ఎవరైతే అన్యాయానికి, అణచివేతకి లేకపోతే హింసకి గురయ్యారో ఆ మహిళలకి ఆశ్రయం ఇచ్చి ఆదరించి వాళ్ళ జీవితాలని మెరుగుపరచడము లేకపోతే వాళ్ళని అక్కున చేర్చుకునే కేంద్రాల్లాగా ఇప్పుడు మారాయి. సో అట్లా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడున్నారు. ప్రతి ఒక్కరి వెనుక ఒక విషాదము, ఒక కథ ఉంటుంది. చాలా డబ్బులు పెట్టి ఉండే హాస్టల్స్లో కూడా దొరకని ఒక ప్రశాంతత, మంచి నాణ్యమైన ఫుడ్, వాళ్ళకి చుట్టూ చూసుకోవడానికి, వాళ్ళ హెల్త్ చూసుకోవడానికి, ఫుడ్ చూసుకోవడానికి, అలాగే కట్టుకోవడానికి బట్టలు, తాగడానికి నీళ్లు, తినడానికి తిండి, ఈ బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కల్పించి వీటితో పాటు వాళ్ళు ఏదైనా పని చేయడానికి ఖాళీగా ఉండకుండా పని చేయగలిగే వాళ్ళు పని చేసి స్వయం ఉపాధి పొందడానికి వీలుగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసి ఉన్నాయి. సో అట్లా ఈ హోమ్ నడుస్తుంది. ఎవరైనా మాట్లాడతారా నాతో? ఎట్లాంటి పరిస్థితుల్లో వచ్చారు ఇక్కడికి? ఇక్కడ ఇంట్లో వాళ్ళు ఎలగొట్టేసి పోలీసు వచ్చి ఇక్కడ తెచ్చిపెట్టారు. ఎంతకాలం మంది ఇక్కడికి వచ్చి? 6 years అయితే. 6 years. ఎవరన్నా మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నారా మీ ఇంట్లో వాళ్ళు? ఎవరు రావట్లేదు అప్పటి నుంచి. పోనీ మీరు వెళ్ళడానికి ట్రై చేస్తారా? మళ్ళీ చేయలేదు. వెళ్తారా? వెళ్ళరా? వెళ్తారు. వెళ్ళాలని ఉందా అయితే? What are you studying? I'm studying this book is Living Values. Living Values. Yeah, how to be a good person, how to seek self-improvement, and how to be a good person with good character and personality development. Very nice, very good book. It says let's pray. Then God is everywhere. God speaks to us. Let us love God. Good friends. So a list of all attributes that we must. If we have them, then well and good. What's your name? Nina. Yeah. Okay. How are you spending here, Nina? Here I spend my time talking to kids here. There, I'm the oldest here. So I talk. When you came here? I came here. It's been 4 years, ma. 4 years. So I enjoy it. They give good food. Everything is nice. Facilities are good here. So I like it. It's nice. Yeah. What you learned here?
I learned a lot. I learned about different races. They're from all over India here. How to how to get along with them, how to understand them. That's what I learned most. Okay. Yeah. So, do you want to go back to home or you want to I'm stay actually here? no. I'll be going back to another house, another home. Yeah. Okay. All the best. Thank you. Thank you. పిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా ఉన్నారు. వీళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళు స్వయంగా కొంతమందిని వాళ్ళు చేర్చిన వాళ్ళు ఉన్నారు. ఏం పేరు అన్నారు మీ పేరు? విమలాదేవి. విమలాదేవి గారు ఏం చదువుకున్నారు? ఎంఏ చదివాను. ఎంఏ ఏంటి? ఎకనామిక్స్. ఎంఏ ఎకనామిక్స్. జాబ్ చేశారా మీరు? మ్యూచువల్ ఫండ్స్ ప్లస్ ఎల్ఐసి ప్లస్ పోస్ట్ ఆఫీసు ఏజెన్సీ తీసుకున్నాను. 25 ఏళ్ళు చేశాను. 25 ఏళ్ళు చేశారు. మా ఫాదర్ ఏమో బెనారస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశారు. చాలా మంచి ఫ్యామిలీ. మంచి ఫ్యామిలీ. ఓల్డ్ మంది అందరూ ఎడ్యుకేటెడ్. ఇంత ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్. అమెరికాలోనే ఓల్డ్ మంది ఉన్నారు మీ వల్ల. అంటే మా అత్త కొడుకులు, మా బాబాయ్ కొడుకులు అందరూ కూడా. అవునా? ఓకే. వాళ్ళు ఎవరు మిమ్మల్ని పట్టించుకోరా ఇప్పుడు? పట్టించుకోరు అంటే మా అన్నయ్య బిఎస్సి చదివాడు. మరి బిహెచ్పిలో చేశాడు. బిహెచ్పివిలో చేశాడు. 30 ఏళ్ళేమో క్వార్టర్స్లో ఉన్నాం. మరి ఏంటో అక్కడే ఏజెన్సీ తీసుకున్నాను. ఏజెన్సీ తీసుకున్నాక 25 ఏళ్ళు చేశాను కదా. మరి ఏమైందో తెలీదు నాకు. ఏమైందో తెలీదు. ఇప్పుడు ఈ కాలం పిల్లలకి మీరు ఏం చెప్తారు? బాగా చదువుకోమని, మరి తల్లిదండ్రులని చూడమని, బాగా మంచి నడవడికతో ఉండమని, మేనర్స్తో ఉండమని చెప్తాను. మీ పేరు? పుష్పమ్మ. పుష్పమ్మ గారు ఎప్పటి నుంచి వచ్చారు ఇక్కడికి? ఇప్పుడు వీడికి వచ్చి 6 ఏళ్ళు అవుతుందమ్మా. 2 కూతుర్లు, 2 కొడుకులు. 4 పిల్లలు మీకు? అయితే ఇక వాళ్ళు మాటలు అనకంలో మనసు ఉండలే అమ్మ నాకు. ఏమనే వాళ్ళు ఏంటి? ఇగో కొడుకులు ఏమండి, కోడన్లే కూర్చొని తింటుంది ఏం చేయాలి చేతనైతే. మా నాయన సంపాదించడు, నువ్వు సంపాదించలేదు అంటారు. ఆ మాటలకు వడలేకొచ్చినమ్మ నేను. ఇయ్య కూడా కాడుంటానే. ఇక మాటలకు వాడ. ఏం చేస్తారు నీ కొడుకులు ఇద్దరు? టైలర్ పని చేస్తారు. దర్జోళ్ళం మేము. దర్జీ టైలర్ పని చేస్తారు. కోడళ్ళు కూడా పని చేస్తారా? కోడళ్ళు కూడా చేయి పని చేస్తారు. నేను కూడా చేయి పని చేస్తా. దుగ్నాలు సొంతంవే, ఇల్లు సొంతంవే, కిరాయి ఏం లేవు. కూతుర్లో ఒక ఇంటికి ఇస్తే పోయిండ్రు. వాళ్ళదేం బాధ లేదు, కొడుకులదే ఉంది చూడు బాధ. ఇప్పుడు మళ్ళీ ఉండిపోతామంటారు. పొయ్యి మళ్ళీ వచ్చింది మా ఇంటికి ఉంటారు అంటారమ్మా మాట. అందుకోసం ఏడిపోతలేను నేను. నా విమానం చక్కగా ఉండే పట్టుకి ఆ మునందరు దొరికొచ్చి పెట్టిపోయింది. నన్ను వాడు తత్తామనే పోయినా నేను. పిల్లలు అయిన అందరు పెళ్ళిళ్ళు చేసిన ఎవరు బరువు లేవు కదా నా మీద. 40 మంది మీద ఇచ్చి పెట్టి వచ్చిన నా పిల్లలు ఎట్లా అందరు పెళ్ళిళ్ళు చేసిన. నాయనమ్మలు అయినరు, అమ్మమ్మలు అయినరు. ఇక నాకేంది చెప్పు నువ్వు? బిడ్డ నువ్వు ఒక బిడ్డ లెక్క. నాకేం తక్కువ ఉంది చెప్పు? చేసిన వాళ్ళ బాధ్యత మొత్తం చేసిన. 3 మధ్యలు ఉండే వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేసిన నేను. ఉన్న మాట చెప్తున్నా. మంచిగా చూస్తారు వాళ్ళు. నన్ను ఇంత లోతుగా అని ఎరుచుడు. సత్యదాన్ని బతికిచ్చిండు అంటే వీళ్ళే బతికిచ్చిండు. నాకు సత్యపోతుంది అనుకున్నా నేనైతే. అట్లుంటే నువ్వు అందులో పైకాండి. మీ కొడుకుల దగ్గర కంటే ఇక్కడే బాగుంది అంటున్నా నేను. నువ్వు నా బిడ్డల అలాంటి దాని ఉన్న మాట చెప్తున్నావు. కొడుకులు అంటే అంటారు, 2 మళ్ళీ దేవులాడతారు. కోడళ్ళు ఒక ఇంటికి వచ్చిన వాళ్ళు అయి చూస్తారా? అత్తను ఎవరో 100 కోట్ల మంచిగా చూసిండు వాళ్ళందరూ చూస్తారా? మనం ఎంత మంచిగా చూసినా ఒక వంక వెంటనే పెడతారు. మళ్ళీ ఇంట్లో అంతా నేనే నడిపిస్తుంటిని. నా పెద్ద కొడుకు 3 పిల్లలు అయిన దాకా నేనే నడిపించిన. నా చిన్న కొడుకు 2 పిల్లలు అయిన దాకా సౌదాలన్నీ నేనే తెచ్చిన. వాళ్ళ చేతికి సంసారం పోయింది. పైగా నన్ను మూలకేసేసింది. ఇక
ఇక వాళ్ళకి వచ్చింది కోపం, ఆహా ఏం చేస్తలేదు ఉట్టి కూర్చొని తింటుందని. మరి ఏం చేయాలి చెప్పు బిడ్డ, చేతగాంది చెప్పు. చేతనైనప్పుడు చేసిన ఏమన్నా అంటే ఏమంటారు, మా నాయన చేసి నువ్వేం చేసినావు అంటారు. వాళ్ళ నాయన ఎన్ని దినాలు దాకా చేసిండు చెప్పు. నీకు బిడ్డ లెక్క చెప్తున్నా చూడు, ఏం అనుకోకు నువ్వు ఇట్లా చెప్తుందని. మనసుకు బాధ అనిపిస్తుందమ్మా నాకు. మాటలు ఎళ్ళనన్న వాడు తచ్చింది నిమ్మలం, అలా బొక్క కూడా దొరకదు, నా శవం కూడా దొరకద్దు అమ్మ వాళ్ళకు. నిజంగా నాకు అంత మనసుకు బాధ అనిపిస్తుంది. అట్లా వచ్చినమ్మా, నేను ఏం తక్కువ లేదు. నాకు భగవంతుడు ఇంటికి దొరికొచ్చిండు, మంచిగా చేసిండు, మంచిగా చూస్తుండు. వాళ్ళ కర్పల చల్లనుండ రాగింత లోతు రానిస్తలేదు. ఏం చేయాలమ్మా చెప్పు. ఉన్నారు బిడ్డలు కొడుకులు, ఏం చేయనికే నాకు. గిడ్డలు అంటావు ఇంటికి ఇస్తే పోయిండ్రు, వాళ్ళదేం పిక్కర్లేదు. కానీ కొడుకులతో నేగాలే కదా మనం. వాళ్ళు ఓంగా ఏదన్నా ఒక మాట అనాలి, ఏదన్నా ఒక మాట అనాలి. ఆ మాటలు వాడ బుద్ధి అయితే లేవు నాకు. ఇంత అన్నం లేకున్నా సరే నన్ను వాడి చావాలి, కానీ వీళ్ళతో మాటలు తినొద్దు మనం. అట్లా అనిపిస్తుంది అమ్మ. అట్లయ్యే వీడికి వచ్చిన చూడు, ఏం లేదు ఆ దొంగతనం ఉన్న మాట చెప్తున్నా బిడ్డ, నీ కాలు మొత్తం నీకు నేను అయ్యో చెప్పు. నేను అంత బాధలున్నా. నేను నా కొడుకులు అంటే దుఃఖం అనిపిస్తుంది. ఎవరి కొడుకులు బిడ్డ, చిన్నప్పుడే కొడుకులు బిడ్డలోకి ఇంటికి ఇస్తే పోయిండు. కొడుకులు ఏమని కొడుకులు మనోళ్ళు అయితే కోడళ్ళు కాదు బిడ్డ, ఒక్కనాటికి కాదు. కాబులు చేసుకోవాలి కోడళ్ళకు. ఊరుకోమ్మా, ఇప్పుడు బాగున్నారు కదా, ఇప్పుడు మంచిగా ఉన్నామ్మా. ఇప్పుడు మీకు ఇక్కడ మంచిగా స్నేహితులు ఉన్నారు, స్నేహితులు ఉన్నా చిన్న పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు మనవరాళ్ళు అందరు ఉన్నారు ఇక్కడ. అందరు ఉన్నారు, నాకు ఏం తక్కువ లేదమ్మా. నువ్వేమన్నా మరి బాధపడకండి, సంతోషంగా ఉండండి. మరి ఎందుకు నవ్వాలి? నా ఎదురుగా ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళని వ్యభిచార కూపంలోకి దించబడ్డ వాళ్ళు. అట్లా దొరికిపోయి పోలీసులు తీసుకొని వచ్చి ఇక్కడ స్వదార్ హోమ్లో వీళ్ళని పెట్టారు. సో ఇక్కడ వీళ్ళకి కౌన్సిలింగ్ జరుగుతుంది, హెల్త్ బాగాలేని వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ అందుతుంది. అయితే వీళ్ళ బాధ వేరే ఉంటుంది. ఇక్కడ చేసేటివి ఇక్కడ చేస్తారు, బట్ వీళ్ళ కష్టం వేరే ఉంటుంది. అది వీళ్ళ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. నీ స్టోరీ చెప్పు. మాది కర్ణాటక మేడం. మా డాడీ చనిపోయాడు, మమ్మీ ఉంది, 2 చెల్లెళ్ళు, ఒక అన్న. మ్యారేజ్ అయింది నాకు, 3 పిల్లలు. ఏజ్డ్ పర్సన్, కొంచెం ఏజ్డ్ పర్సన్. ఎంత మీ ఆయన వయసు? 50 ఏళ్ళు ఉంటుంది. 50 ఏళ్ళు. నీ వయసు? నాకు 28. ఎప్పుడు 11 ఇయర్స్కి మ్యారేజ్ చేశారు. 11 ఇయర్స్కి. ఎందుకు అంత తొందరగా చేశారు? మా డాడీ చనిపోగానే చేశారు. నువ్వు అప్పుడు చదువుతున్నావా? వ్యవసాయం చేసేది. మీ అమ్మ ఏం చేస్తుంది? వ్యవసాయం. అమ్మ కూడా వ్యవసాయం. తర్వాత మా ఆయనతో గొడవపడి ఇక్కడ వచ్చాను, జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తాను. మొన్న రీసెంట్గా 6 months అవుతుంది మా ఆయనకు నేను దూరమే. ఏంటి అసలు మీ ఇద్దరి మధ్య ఏంటి గొడవ? ఎందుకు వచ్చింది? ఆయన 20 లక్షలు అప్పు చేసిండు మేడం, నేనే పోషించుకోవాలా. నెలకు 60,000 ఇవ్వాలని ఉరేసాడు. నువ్వు ఇవ్వలేదు అని చంపేయాలని చూసాడా? డబ్బు తెచ్చాలనేసి కొట్టాడు నన్ను. పనికెళ్ళు ఎట్టన్నా పోగానే నాకు డబ్బు కావాలా, నాకు అప్పు ఉంది, నేను పోషించలేను అనేసి గొడవ పెట్టుకుంటే నేను పిల్లల్ని తీసుకొని వచ్చేసాను. పిల్లల్ని తీసుకొని వచ్చాక మా అమ్మ వాళ్ళతో ఉన్నాను. ఎంతమంది పిల్లలు ఉన్నా? 2 ఆడపిల్లలు, ఒక బాబు. వాళ్ళు చదువుకుంటున్నారా? చదువుకుంటున్నారు. ఎక్కడున్నారు వాళ్ళు ఇప్పుడు? ఊళ్ళో ఉన్నారు, ఇప్పుడు మా అమ్మ దగ్గర ఉన్నారు. అయితే నేను మొన్న రీసెంట్గా ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. ఆ అబ్బాయితో ఉండేదాన్ని. ఆ అబ్బాయి నా పిల్లలకు డబ్బు అది ఇది చూసేవాడు కొంచెం. ఇక అబ్బాయి ఇట్లా చేస్తాడండి. ఏం చేస్తాడు అబ్బాయి? ఆయన డైరెక్టర్, కో డైరెక్టర్. ఆయనతో ఉన్నాను, కొంచెం ఇష్యూ జరిగి ఆయనతో పాటు తీసుకొచ్చారు. ఎన్నాళ్ళు అయింది అబ్బాయి పరిచయం? 6 months అవుతుంది అంతే. ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నారు కదా, ఏమి అబ్బాయిలో ఏం నచ్చింది? అంటే నాకు కొంచెం ప్రేమ అన్నది దొరకలేదు మేడం, నిజంగా చెప్పాలంటే. డాడీ చనిపోయాడు, ఇల్లు ఏం లేకుండా చనిపోయాడు. మా అమ్మ వాళ్ళు తినడానికి చాలా పరిస్థితి ఘోరంగా ఉంది. అట్లా వచ్చా. మా ఆయన కూడా చూపించలేదు, తిండి గిండి చక్కగా పెట్టకపోయేవాడు. ఆయనకు చేత కాకపోతుండే పని. ఇక నేను ఇళ్ళల్లో పని చేసి అది చేసి నా పిల్లలను చదివించుకున్నాను. చదువుకుంటే పిల్లలు ఖరాబ్ అవుతారని కొట్టేవాడు, చదవనిపోయేవాడు. అట్లే ఇక్కడ బయటకు వచ్చాక ఆయన పరిచయం అయి నా పిల్లలకు ఫీజు కట్టి చదివించాడు. నా పిల్లల్ని బాగా చూసుకుంటున్నాడు అనేసి నమ్మారు. ఏం చెప్తారు మీ అమ్మ వాళ్ళు వాళ్ళంతా? మాకు చదివించే వాళ్ళు లేకుండ్రు. మా నాన్న చనిపోయాడు మేము చిన్నగా ఉన్నప్పుడే. మా అమ్మ నాన్న తిప్పలు పడ్డది. వ్యవసాయం చేసుకొని నేను మా అమ్మని చూసుకునే వాళ్ళం ఇల్లు. మా అన్న తాగుబోతాడు, పట్టించుకునేవాడు. ఓకే.
ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తే? చనిపోవాలనిపిస్తుంది మేడం. ఈ ఘోష అసలు తట్టుకోకూడదు, అసలు ఏ ఆడపిల్లకి రాకూడదు. ఎందుకు మేడం తప్పు చేస్తుంది అంటారు కానీ ఆడపిల్లలకి ఇంట్లో ఫ్రీడమ్ లేక ఇంట్లో వాళ్ళు చూసుకోలేక చాలా ఘోరం మేడం. అసలు మిమ్మల్ని ఏడిపించడం నా ఉద్దేశం కాదురా, అందుకే మిమ్మల్ని జస్ట్ మీరు చెప్తే చాలా మందికి తెలుస్తుంది మన సిస్టమ్ ఎట్లా ఫెయిల్ అవుతుంది, గవర్నమెంట్ ఏం చేయాలి, ఎట్లున్నారు తల్లిదండ్రులు, ఇవన్నీ చెప్పడమే నా ఉద్దేశం, మిమ్మల్ని ఏడిపించడం కాదు దయచేసి. ఇప్పుడు నువ్వు నీ పిల్లల్ని చదివిస్తున్నావా? మరి చదివించుకుంటున్నాను మేడం. ఏం చదువుతుంది పెద్ద పాప? పెద్ద పాప 8th, చిన్న బాబు 7th. హోప్ ఉందా చదివిస్తాను గట్టిగా ఏదో ఒక? నేను చదివించుకుంటాను మేడం. మేము చదవనందుకు ఎన్ని పరిస్థితులు, వాళ్ళని చదివించుకోవాలి, వాళ్ళకి లైఫ్ ఉంది కదా మేడం. మాది ఆంధ్ర. నా టైం బాగాలేక మేమిద్దరం ఒకేసారి పడ్డాం. కానీ ఇంటి దగ్గర ఒక పాపే ఉంది. ఇప్పుడు ఏంటి మమ్మీ మీ అంటే మీ అమ్మ నాన్న ఏంటి? మా అమ్మ మా నాన్న ఊర్లో ఉంటారు. కానీ వీడికి వచ్చి 7 years అయింది. మా ఆయన టైలరింగ్ చేసేవాడు. ఇంకా బాగా తాగుతూ చేస్తూ ఉండేసరికి కొట్లాట్లు అయ్యేసరికి ఊరు వెళ్ళిపోయాడు. ఇంకా నేను పాపని చదివించుకుంటా ఫ్యాన్సీ షాప్లో పని చేసుకుంటా ఉన్నాను. ఫ్యాన్సీ స్టోర్లో పని చేసుకుంటా ఉన్నా. వేరే వాళ్ళు సలహా కొనికి వచ్చాను. దేంట్లోకి? వీళ్ళ ఆయన దగ్గరికి, వీళ్ళ ఎవరి దగ్గరికి వచ్చాను. ఇంకా టైం బాగాలేక పట్టుబడ్డాము. ఇవాళ 15 రోజులు ఒక పాపే ఉంది ఇంటి దగ్గర. పాప ఒక్కటే ఉంది? ఎవరున్నారు చూసుకోవడానికి? పాప ఎంత వయసు నీ పాప? ఇంటర్ ఫస్ట్ ఇయర్ జరుగుతుంది. చదువు ఏమవుతుందో, ఎగ్జామ్స్ చదువు ఏమవుతుందో, ఎగ్జామ్స్ ఏమవుతుంది, ఎలా ఉందో పాప అని టెన్షన్కి అమ్మ వదిలేసి నాన్న వదిలేసిపోయాడు. అమ్మ వదిలేసి ఎక్కడ ఉందో ఏమో అని అనుకుంటుందో ఏమో. ఇప్పుడు ఈ పలానా వృత్తిలోకి వెళ్తే ఇట్లా అవుతుందని మీకు తెలుసు కదా మేడం? నాకు దేవుని సాక్షిగా తెలియదు. పలానా ఈ వృత్తి అని తెలీదా? అంటే ఈ ప్రాస్టిట్యూషన్ ఇది సలహా అనేది తెలుసు కదా? ఇష్టం మీద వెళ్ళాను కానీ పోలీసులు పట్టుబడతారు అన్నీ తెలియదు. కానీ తనకు కూడా చెప్పి ఆ విషయం నాకు ఏం తెలియదు. ఎవరు సలహా ఇచ్చారు మీకు ఈ పని చేయమని చెప్పి? వేరే వాళ్ళు ఇచ్చారు. కానీ నాకు నా టైం బాగాలేక. ఎందుకు అంటే నువ్వు ఎందుకు అట్లీస్ట్ ఎందుకు ఒప్పుకున్నావు? డబ్బులు సరిపోక నా పిల్లల్ని చదివించుకోవడానికి అని కట్టుకోవడానికి సరిపోక దాంట్లోకి వెళ్ళి డబ్బులు ఎక్కువ వస్తుందని చెప్పేసరికి ఆశపడ్డా మేడం. కానీ వచ్చి ఇట్లా అవుతుందని తెలియదు. ఎంత పోనీ వచ్చేదా? మొదట్లో అయినా వచ్చేదా? కొంచెం చేయలేదు మేడం. అసలుకి 2-3 రోజులు కూడా నేను దాంట్లో జోలు వెళ్ళలేదు. రీసెంట్గా ఆ రోజే వెళ్ళాను అంతే. మీరు ఏడకండి ప్లీజ్. నేను ఇప్పుడు చాలా మందితో మాట్లాడాను, అందరితో మాట్లాడలేక మధ్యలోనే ఆపేశాను. వాళ్ళు ఏడుస్తూ ఉంటే నేను వాళ్ళని బలవంతంగా తీసుకోవడం కూడా నచ్చక ఆపేశాను. ప్రాస్టిట్యూషన్ అనే కూపంలో నుంచి అంటే ఎక్కువ మంది దాంట్లోకి వెళ్తున్నారు అని అనుకోవాలా, లేదా ఈ గతంతో పోల్చితే తగ్గారు అని అనుకోవాలా? మీరు ఎట్లా చూస్తారు ఈ 22 ఏళ్లలో? ప్రతి యువతి వెనుక ఒక కథ ఉంది కూడా. ఇక్కడ కూడా మనం ఏం ఆలోచిస్తున్నాము అంటే కేవలం స్త్రీ కోణం నుంచే చూస్తున్నాం. స్త్రీలు మారితే సరిపోతుంది అనుకుంటున్నాం, కానీ అది తప్పు. ఎందుకంటే ఇద్దరు కలిస్తేనే ఒక కార్యక్రమం జరుగుతుంది. అటువంటప్పుడు కేవలం స్త్రీలు రిహాబిలిటేషన్ వాళ్ళు మానసికంగా మారితే సరిపోదు. డిమాండ్ ఎప్పుడు ఉంటే సప్లై న్యాచురల్గా ఉంటుంది. డిమాండ్ పార్ట్ మనం ఎప్పుడు ఆలోచించటంలా. గవర్నమెంట్ కానీ సామాజిక సంస్థలు కానీ ఏదైనా డిమాండ్ తగ్గించాలి అని ఆలోచించాలి. డిమాండ్ తగ్గించాలంటే ఏం చేయాలి? మగవాళ్ళలో కూడా మార్పు రావాలి. ఆ కోణంలోంచి కూడా మనం అందరం ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఈ రోజు సమాజంలో ఉంది. అది మనం అందరం ఒప్పుకోవాల్సింది. మేడం, ఇప్పుడు వాళ్ళు పట్టుబడ్డారు, ఇక్కడికి వచ్చారు, నెక్స్ట్ వాళ్ళ భవిష్యత్ ఏంటి? మళ్ళీ వాళ్ళు ఇక్కడ నుంచి బెయిల్ మీద వచ్చో లేకపోతే పోలీస్ కేసు అయిపోయిన తర్వాతనో జైలు నుంచి బయటకు వెళ్ళాకనో మళ్ళీ దాంట్లోకే వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందా? పేపర్ మీద మాట్లాడాలి అంటే జనరల్ గా మనం ట్రైనింగ్స్ ఇస్తామో ట్రైనింగ్స్ తో వాళ్ళు ఆ రకంగా వెళ్ళి ట్రైనింగ్ లో బతకాలి అని ఎంత ఛాన్సెస్ ఉంటాయి? చాలా తక్కువ ఉంటాయి. చాలా కాబట్టి వెళ్ళటం లేదు మళ్ళీ దాంట్లోకి అని నేను చెప్పలేను కూడా. వెళ్ళొచ్చు, దట్ ఇస్ ద పాసిబిలిటీ ఇస్ దేర్. రకరకాల బాధల్లో నుంచి ఈ కస్తూర్బా ఆశ్రమానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ వాళ్ళంతట వాళ్ళే నిలబడడానికి చేసిన ఏర్పాటు ఈ ట్రైనింగ్ సెంటర్. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది నాతో పాటు వస్తే తెలుస్తుంది.
రోజుకి ఎన్ని కుడతారు? ఆర్డర్ ఉన్నప్పుడే కుడతాం మేడం, నార్మల్గా అయితే కొన్ని కొన్ని కుడుతుంటాము. ఆర్డర్ వచ్చేదాన్ని బట్టి కుడుతుంటారు. ఓకే, ఇప్పుడు మీ అకౌంట్లో పడుతుందా ఈ డబ్బు? ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎంత డబ్బులు సంపాదించావు? తెలియదు మేడం, అదైతే ఎంత సరే అకౌంట్లో ఎప్పటికప్పుడు వేస్తారా? వేస్తారు. ఏం పేర్రా? దివ్య. దివ్య. వచ్చా మొత్తం వర్క్ అంతా? వర్క్ అంతా రాదు, అంటే నేను కాలేజ్కి వెళ్తాను. ఏం చదువుతున్నావు? MBA. MBA చదువుతున్నావా? ఓ వెరీ గుడ్. ఎక్కడ, ఏ కాలేజ్? ప్రొఫెసర్ జి రామరెడ్డి, ఓయూ. ఇక్కడ నుంచి రోజు వెళ్ళొస్తావా? రోజు కాదు, డిస్టెన్స్లో. డిస్టెన్స్లోనా? ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఎవరు చదివిస్తున్నారు? మేడం వాళ్ళే. వీళ్ళే ఫీజు అంతా కట్టి. ఓకే, మరి జూట్ బ్యాగ్స్ ఏంటి ఫ్రీ టైంలో వచ్చినాయి, చేస్తావా? నార్మల్గా వీళ్ళకి హెల్ప్ చేస్తాను నేను, వీళ్ళలాగా ఎప్పుడేం ఉంటాను. ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అని? ఫ్యూచర్ ప్లాన్ అంటే నార్మల్గా ఇట్లాంటి ప్లేస్మెంట్ ఉన్నాం కాబట్టి సోషల్ సర్వీసే చేయాలనిపిస్తుంది. అనిపిస్తుందా? ఓకే ఓకే. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇదంతా వచ్చా, అసలు ఏమైనా తెలుసా? వచ్చిన కొత్తలో తెలియదు. టైలరింగే తెలీదా అసలు? మిషన్ ఉంటాయని తెలుసు కానీ ఇక్కడ నేర్చుకోవాలి. మేము ఇక్కడ వచ్చినాక మేము నేర్చుకున్నాం. ఎన్నేళ్ళ నుంచి స్టిచ్చింగ్ చేస్తున్నారు? 7 సంవత్సరాలే. 7 సంవత్సరాలు అయింది. మీరు సంపాదించిన డబ్బు ఏం చేస్తారు? బ్యాంకులో వేస్తారు. ఎట్లా ఉంది ఇక్కడ మీకు? చదువుకుంటున్నారా మీరు కూడా? ఏమైనా చదువుకున్నారా? ఓపెన్ 10th రాసిన. రాసావు. ట్రైనింగ్ నడుస్తోంది. మరి వీళ్ళ భవిష్యత్తు ఏంటి? ఇక్కడే వీళ్ళ భవిష్యత్తు నిర్ణయిస్తారా? ఏం చేస్తారు? నిర్ణయించడం అంటే ముందు వాళ్ళని అడుగుతాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏదో ఒక రకంగా బాధితులయ్యే వస్తారు. బాధితులే. వాళ్ళు చదువుకుంటాము అంటే కూడా చదివిస్తాము. అలా చదువుకుంటున్న వాళ్ళలో ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం MBA చేసే వాళ్ళు ఉన్నారు, BEd చేసే వాళ్ళు ఉన్నారు, డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఇష్టానికే వదిలిపెడతాము. వాళ్ళు ఏది ముందుకి ఇంకా మేము చదువుకుంటాము అంటే చదివిస్తాం. చదువులో ఇంట్రెస్ట్ లేదు, మేము ఇంకా చదువు అంటే ముందుకు సాగము. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేకపోవడానికి కూడా వేరియస్ రీజన్స్. బేసిక్ ఎడ్యుకేషన్ లేకుండా సడన్ గా మేము ఓపెన్ 10th రాయించి తర్వాత ఓపెన్ డిగ్రీ రాయించి వాళ్ళని కంటిన్యూ చేయమంటే కాంపిటేటివ్ స్పిరిట్, ఇప్పుడంతా కాంపిటీషన్స్, ఆ పియర్ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నారు. ఆ తట్టుకోలేని వాళ్ళు మేము వెళ్ళాము, మేము ఇంకా కాలేజీ ఎడ్యుకేషన్ లేదు అనుకున్న వాళ్ళని ట్రైనింగ్స్ లో పెడతాము. ఈ ట్రైనింగ్స్ కూడా ఏంటంటే ముందు వాళ్ళు పూర్తిగా నేర్చుకునేదాకా ట్రైనింగ్ గానే ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు దే స్టార్ట్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ అండ్ ఎఫిషియెంట్లీ, అప్పుడు వాళ్ళకి మేము వచ్చిన ప్రొసీడింగ్స్ లో ఇక్కడ కరెంట్ ఖర్చు మాత్రం తీస్తాము. అండ్ రిమైనింగ్ ప్రొసీడింగ్స్ విల్ బి షేర్డ్ బై ది వాళ్ళకి ఈక్వల్ గా వేస్ట్ బ్యాంకుల్లో వేసేస్తాము. అందులో ఎంత ఉన్నది అనేది వాళ్ళకి తెలిసే అవకాశం ఉంది. బ్యాంకులో వేసేస్తాం, వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇచ్చి పంపించేస్తాం. మహాత్మా గాంధీ గారు ఏ లక్ష్యాలతో అయితే దీన్ని స్థాపించారో ఆ లక్ష్యాలని మేము ఆయన సిద్ధాంతాలకి అనుగుణంగా ఈ రోజు కూడా మేము ప్రయాణం చేస్తున్నాము. ఆ లక్ష్యాలలో ముఖ్యమైనది మహిళా సాధికారత, అందులో విద్యా వైద్యము. అవి రెండు, విద్య వైద్యము వృత్తి నైపుణ్యము, ఈ మూడు కూడా ఖచ్చితంగా ఇవాళకి కూడా మేము దాన్ని పాటిస్తున్నాము. ఆ వృత్తి నైపుణ్యాల్లో భాగంగానే పేపర్ బ్యాగ్స్, పేపర్ ప్రోడక్ట్స్, అవి కూడా ఈకో ఫ్రెండ్లీ, జూట్ ప్రోడక్ట్స్, క్లాత్ ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి. మినిమం గ్రాంటే వచ్చిన ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సపోర్ట్ అయితే ఉంది, కానీ అది సరిపోదు. కంప్లీట్లీ గవర్నమెంట్ రన్ కాదు, ఇట్ ఈస్ నాట్ గవర్నమెంట్ రన్, పార్షియల్లీ ఫండెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. గాంధీయన్ ట్రస్ట్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ మనము మీరు వీడియో చేయటంలో గానీ, మీరు చూపించటంలో గానీ, నేను చెప్పడంలో గానీ 75 వసంతాలు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఎస్ ఇప్పటికీ కూడా ఆ లక్ష్యాలు అలాగే ఉన్నాయి. లక్ష్యాల దిశగా పని చేయవలసిన అవసరము అలాగే ఉంది. మహిళా సాధికారత అంటే మనమందరం మహిళలు కూడా మనుషులే అని మీరు చూపించబోయే వీక్షకులందరూ కూడా గుర్తించి హింసకి తావులేని సమాజాన్ని సృష్టించుకోవడంలో మీరు కాంట్రిబ్యూట్ చేయండి. అదే మీరు మాకు ఇచ్చే పెద్ద కాంట్రిబ్యూషన్. అంటే ప్రతి మనిషి ఇట్లాంటి చోట్లకి
వెళ్ళి చూడాలి. అప్పుడు ప్రపంచాన్ని కొత్తగా చూడడం నేర్చుకుంటారు. ఎట్లా మనుషుల్ని ఎట్లా ట్రీట్ చేయాలో నేర్చుకుంటారు. ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు మన చుట్టూ అనేది తెలుసుకుంటారు. అది తెలియజెప్పడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో అందరూ కూడా ఎక్కడ మీకు అందుబాటులో ఎక్కడ ఇలాంటి ఆశ్రమాలు ఉన్నా, అక్కడ కొంతమంది బాధలతో అక్కడ వచ్చి ఉన్నారు అన్నా, అది జైలు కావచ్చు, ఇలాంటి వృద్ధాశ్రమాలు కావచ్చు, పిల్లలున్న హోమ్స్ కావచ్చు, లేకపోతే పోలీస్ స్టేషన్ కావచ్చు, వెళ్ళి చూడండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ గురించి తెలుసుకోండి. తెలుసుకుంటే మనం అట్లా చేయకుండా ఉంటాము, మనం చెప్తాము 10 మందికి. సో అదే పెద్ద మేలు జరుగుతుంది. ఇది ఇవాళ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.